హైవ్యూర్స్ బహుశా జగన్మోహన్ రెడ్డికి తన చిన్న వయసులో ఎప్పుడు నవ్వాలి, ఎప్పుడు ఏడవాలి, తర్వాత వచ్చేసి ఎప్పుడు ఎవరితో ఎలా ఉండాలి, సమయానుకూలంగా సందర్భానుసారంగా హావభావాలు ఎలా ఉండాలి ఏంటి, ఇది ప్రాపర్గా మరి వైఎస్ రాజశేఖర రెడ్డి నేర్పలేదో, విజయమ్మ నేర్పలేదో, వాళ్ళ చెల్లి షర్మిల నేర్పలేదో, లేదన్నప్పుడు వాళ్ళ టీచర్లు నేర్పలేదో, ఫ్రెండ్స్ నేర్పలేదో, లేదు ఈయనకి అన్నీ నేర్చుకున్నాడో తెలియట్లేదు. కానీ సీరియస్లీ ఆయనకు సంబంధించి కొన్ని వీడియోలు మొత్తం వైరల్ అవుతూ ఉంటే నాకు అనిపించింది, ఎవరన్నా ఎక్కడన్నా చనిపోయారు పరామర్శించడానికి వెళ్తాడు, సరే కొంతమంది ఫేస్ వచ్చేసి నార్మల్గా మాట్లాడుతున్న నవ్వుతున్న ఫీలింగ్ వస్తుంది, దాన్ని కంట్రోల్ చేయటం అన్నా ఉంటుందా, లేదన్నప్పుడు ఫేషియల్ ఎక్సర్సైజ్ అనేది ఒకటి ఉంటుంది. ఈ సైకాలజిస్టులు వచ్చేసి వాళ్ళ దగ్గర వాళ్ళు నేర్పుతారు, అది నేర్చుకోవాలి కదా ఇతను. అరే కాసేపు అంటారు సంతాపం ప్రకటిద్దామని చెప్పేసి ఈ టెర్రరిస్టుల దాంట్లో చనిపోయినటువంటి వారికి సంబంధించి ఆ స్మైలింగ్ ఫేస్తో మొన్న ఆడగా పరామర్శించడానికి వెళ్ళాడు, అక్కడే అంతే స్మైలింగ్ ఫేస్తో. మరలా ఈయన చంద్రబాబు మీతో తిడుతూ ఉంటాడు, అప్పుడు స్మైలింగ్ ఫేస్ ఏమి ఉండదు, ఆ తిడతాం ఆవేశం అది వేరు ఆయనకి, అప్పుడు మళ్ళీ గట్టిగానే ఉంటాడు. తిట్టారు కొట్టించుకున్నాం ఇంకో సైడ్ కొడతాం ఇలా అన్నాడు కదా, కొట్టారు కొట్టించుకున్నాం తిరిగి కొడతాం ఎలా అన్నాడు 2019 ఎన్నికలకు ముందు. అదే కదా నేను మరలా చెప్తున్నా, జగన్ కోసం వీడియో ఇస్తున్నట్టు మీకు అనిపించినా ఇది మీకు ఉపయోగపడే వీడియో. మరలా చెప్తున్నా, సమాజంలో మనం అంటూ బ్రతుకుతూ ఉన్నప్పుడు సందర్భానుసారంగా సమయానుకూలంగా మనం వ్యవహారం అంటారు మనకి హావభావాలు కావచ్చు, వ్యక్తిగత లైక్ ఇవన్నీ ఉండాలి డ్రెస్సింగ్ సెన్స్తో సహా. అలా కాకుండా నాకు నచ్చినట్టు నేను ఉంటా, అక్కడ ఏదైతే ఏంటి నేను ఇలాగే ఉంటా, నా ఎక్స్ప్రెషన్ అంతే అనుకుంటూ ఉంటే బయట తిరక్కండి. సో జగన్ సంబంధించిన వీడియోలు అటాచ్ చేస్తాను చూడండి, నవ్వుతున్నారండి బయట జనాలు, ఏంట్రా పెట్టున్నాడు ఈ మనిషి అని, ఇంకొంత చీ కొడతా ఉన్నారు. దయచేసి ఈ వీడియో చూసే వైసీపీ వాళ్ళు ఉంటే లేదు నార్మల్ వాళ్ళు ఉన్నా కానీ మీ మంచి కోసం చెప్తాను తప్ప జగన్ తక్కువ చేద్దాం అయితే కాదు. పహల్గామ్లో జరిగిన ఘటన మనం అందరికీ తెలిసిన విషయమే. 2 నిమిషాల పాటు వారికి శ్రద్ధాంజలి ఘటిద్దాం. పహల్గామ్లో జరిగిన ఘటన మనం అందరికీ తెలిసిన విషయమే. 2 నిమిషాల పాటు వారికి శ్రద్ధాంజలి ఘటిద్దాం.